సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సూపర్ 6 పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా కూటమి సర్కార్ అరాచకాలను ఎండగడతామని హెచ్చరించారు వైఎస్ జగన్. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని, ఇదిగో నీ సూపర్ 6, దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్షం మా తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి మా పార్టీ 40% ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షంగా గుర్తించనంటావు. ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ 1:40 సేపు తాను మాట్లాడతాడు, అసెంబ్లీలో ఇవన్నీ చెబుతాడు. చెబితే చంద్రబాబు నాయుడు దగ్గర మాటలు ఉండవు, చెప్పడానికి సమాధానాలు ఉండవు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించక తప్పదు. కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తూ ఉన్న ఈ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఒక కథ బిల్డప్ కావాలా. ఆ కథలో బిల్డప్లో భాగంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పి రాష్ట్రానికి అపఖ్యాత పాలు చేస్తూ రాష్ట్రానికి ఒక బిల్డప్ ఇవ్వాలా. ఆ బిల్డప్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చే అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కానీ వాస్తవాలు ఇవి. ఇటువంటి అన్నీ కూడా వాస్తవాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారము ఎన్నికల వేళ తాను చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండడం కోసం అబద్ధాలకు రెక్కలు కట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నాడు, అందులో భాగస్వాములు వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు అన్నది మీ అందరికీ కూడా క్లుప్తంగా కూడా చెప్పుకొచ్చిన అత్యాచారాలు ఈ 5.5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఈ 5.5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం, అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు.